రమ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి, "అమ్మా తల్లి, నా బిడ్డలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎక్కడ ఉన్నా సరే నా బిడ్డలు నాకు కనిపించే విధంగా చెయ్యి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మవారు మాత్రం, "నీ బిడ్డలు ఇక్కడే ఉన్నారే తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుంటున్నావు కానీ నీ బిడ్డలు ఈ జాతరలోనే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ ఉన్నారో తెలుసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నా బిడ్డలు ఇక్కడే ఉన్నారా? సరే, నేను ఎక్కడ ఉన్నా సరే కనుక్కుంటాను అని చెప్పేసైతే అనుకుంటూ రమ్య మల్లిక వాళ్ళ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే బుజ్జి అని చెప్పేసైతే తన కొడుకు దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లికను కూడా చూసి, మల్లిక కూడా ఇక్కడే ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ మల్లిక, బుజ్జి అని చెప్పేసైతే పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో తను పడిపోబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా ఎవరు ఈవిడ పడిపోబోతుందే అని చెప్పేసైతే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే అయ్యో అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కేశవాని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ కూడా రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి, ఈ చేతులు ఎక్కడో చూసినట్లుగా ఉందే, ఈ స్పర్శ ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ రమ్య అయితే కేశవ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ కూడా రమ్య వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. రమ్య నాకు కనిపించింది అని చెప్పేసైతే చాలా సంతోషంగా రమ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.